అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలకు దీటుగా ప్రపంచ స్థాయి కంటి శస్త్రచికిత్స సాంకేతిక పరిజ్ఞానాన్ని కాకినాడలో ఏర్పాటు చేయడం అభినందనీయమని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు అన్నారు. కాకినాడ రూరల్ గైగల్పాడులో మొట్టమొదటిగా అంచు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆధునిక లేసిక్ మిషన్ను రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా సానా సతీష్ బాబు, పంతం నానాజీ మాట్లాడుతూ కంటి లోపాలు ఉన్న వ్యక్తులకు కళ్ళజోడు, కాంటాక్ట్ లెన్స్ అవసరం లేకుండా ప్రపంచాన్ని చూసేందుకు లేసిక్ ఒక ఆధునిక మరియు సురక్షితమైన శస్త్రచికిత్స అని, దీన్ని కాకినాడ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన అంజు ఆసుపత్రి ఫౌండర్, చైర్మన్ డాక్టర్ తేజ, మేనేజింగ్ డైరెక్టర్ కాకర్లపూడి దేవీలకు అభినందనలు తెలియజేశారు. ఉభయ గోదావరి జిల్లా ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన కంటి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావటం మనకు గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ వి మురళీకృష్ణ, డాక్టర్ వై సుధాకర్, డాక్టర్ సత్య శ్రీనివాస్, డాక్టర్ నజ్రీన్, డాక్టర్ అంజనీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హరనాథ్ తదితరులు పాల్గొన్నారు. కంటి లోపాలు ఉన్న వ్యక్తులకు కళ్ళజోళ్లు లేదా కాంటాక్ట్ లెన్స్ అవసరం లేకుండా ఈ కార్యక్రమంలో కంటి లోపాలు ఉన్న వ్యక్తులకు కళ్ళజోళ్లు లేదా కాంటాక్ట్ లెన్స్ అవసరం లేకుండా ఈ కార్యక్రమంలో అంజు కంటి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ కాకర్లపూడి దేవి, ప్రొఫెసర్ డాక్టర్ వి మురళీకృష్ణ, డాక్టర్ వై సుధాకర్, డాక్టర్ సత్య శ్రీనివాస్, డాక్టర్ హిమజా, డాక్టర్ నబ్రీన్, డాక్టర్ అంజనీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హరినాథ్ బాబు పాల్గొన్నారు. ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ ఇన్స్టిట్యూషన్ని కోరుకుంటూ మంచి పేరు తెచ్చుకోవాలా. డాక్టర్లు కూడా డాక్టర్లు ఎల్వి ప్రసాద్ దగ్గర నుంచి అలాగే డాక్టర్ గారు రెగ్యులర్గా టీవీలో తనకు తెలిసిన వైద్యాన్ని 10 మందికి తెలియజేస్తున్న డాక్టర్ గారు వీరందరి పర్యవేక్షణలో మంచి ఇన్స్టిట్యూషన్గా అభివృద్ధి చెందాలి, ప్రజలు కూడా ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. మొదటగా డాక్టర్ గారికి, మేడం గారికి వీళ్ళ ఆలోచనకి ఇటువంటి మోడర్నైజేషన్ మిషన్స్ తీసుకొచ్చి కాకినాడలో చేపట్టాలన్న ఆలోచనకి ధన్యవాదాలు. కాకినాడ ప్రజల తరఫున మేము ఇటువంటిది హైదరాబాద్లోనే అక్కడ చూస్తున్నాం. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన విధంగా ఎక్కడి నుంచో వచ్చి పేషెంట్స్ ఇక్కడ చేయించుకున్నారంటే కాకినాడలో కూడా బయట నుంచి వచ్చి పేషెంట్లు ఎవరు ఆఫ్రికా నుంచి వచ్చి చేయించుకున్నారని చెప్పారు. ఇది వెరీ శుభ పరిమాణం. ఇటువంటి కొత్త ఆలోచనలతో ఉన్న డాక్టర్స్ ఉండుకుంటే కాకినాడ ఇంకా మనం డెవలప్ చేసుకోగలం. ఇంకా ఆశ్చర్యకరమైన ఒక డాక్టర్ గారు ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యారన్నారు. మనం కాకినాడ నుంచి అందరూ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యేవాళ్ళని చూసాం. ఆవిడ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ చేస్తానికి మనం చాలా అదృష్టవంతులుగా చెప్పాలి. ఇటువంటి అవకాశాలు మనకు వచ్చినందుకు గాను. ఈ డాక్టర్ గారి గురించి, తేజ గారి గురించి చెప్పాలంటే ఈయన ఫ్రీ సర్వీస్ ఎక్కువ చేస్తారు, కమర్షియల్ తక్కువ చేస్తారు. అని చేత ఇటువంటి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మీ పత్రికాముఖంగా అందరినీ కోరుకుంటున్నాను. షవింట్ అవారిస్ అని జర్మన్ టెక్నాలజీతో ఒక బేసిక్ మిషన్ ఇనాగ్రేషన్ జరిగింది. ఈ మిషన్ మేము ఏదైతే తీసుకొచ్చామో ఇది వరల్డ్స్ బెస్ట్ నో టచ్ నో పెయిన్ బేసిక్ మిషన్. ఈ మెషిన్లో ఎవ్రీ 1 డయాప్టర్కి 2 సెకండ్స్, అంటే ఒక -5 వరకు ఒక 10 సెకండ్స్లో లేజర్ కరెక్షన్ కలజోడ్ లేకుండా ఉండే చేసేది జరుగుతుంది. ఈ మెషిన్ ఇక్కడ తీసుకురావడంలో ఉద్దేశం ఏంటంటే ఆక్యుపేషనల్లీ కానీ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ కానీ డిఫరెంట్ ప్రొఫెషన్స్లో కళ్ళజోడు వల్ల ఉండే ఇబ్బందులు తగ్గించడం కోసం ఇది తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా లేజర్తో క్యాటరాక్ట్ సర్జరీ చేసే ఒక మెషిన్, దీన్ని జీమర్ అంటారు. ఈ మెషిన్తో పాటు క్యాటరాక్ట్ సర్జరీస్ ఇక్కడ కాకినాడలోనే కానీ ఈస్ట్ గోదావరిలోనే ఫస్ట్ టైము ఇక్కడ చేయడం జరుగుతుంది. హార్ట్ పేషెంట్స్కి కానీ, హార్ట్ క్యాటరాక్ట్స్ కానీ, ఎవరైతే పేషెంట్ జనరల్ ఫేకో సర్జరీకి కొద్దిగా భయం కానీ ఇబ్బందులు ఇండికేషన్స్లో కష్టంగా ఉంటే వాళ్ళకి ఈ లేజర్తో క్యాటరాక్ట్ చేయడం జరుగుతుంది.